హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఫర్ యూ ఇన్ తెలుగు. ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. అదే సిలోగిజమ్స్ పార్ట్ 1. మీరు కంప్లీట్గా ఈ సిలోగిజమ్స్ ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో అన్ని పార్ట్స్ వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తే వితిన్ 30 డేస్లో మీరు వితిన్ 45 సెకండ్స్లో ఆప్షన్ మార్క్ చేస్తారు. అండ్ సిలోగిజమ్స్ అనేది మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకొని మనం సిలోగిజమ్స్ అనేది చేస్తాము. ఇందులో కొన్ని కేసెస్ ఉంటాయి, బేసిక్ కేసెస్. ఆ బేసిక్ కేసెస్ అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే లాస్ట్ కొన్ని కేసెస్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ నేర్చుకుంటే కానీ అవి రావు. అందులో ఏ కేస్ అంటే సమ్ కేస్, ఆల్ కేస్, నో కేస్ అండ్ సమ్ నాట్ కేస్. ఈ సిలోగిజమ్స్లో బేసిక్స్ అనేవి సమ్ అండ్ ఆల్ ఇవి పాజిటివ్ రిలేషన్, అండ్ నో అండ్ సమ్ నాట్ అనేది నెగిటివ్ రిలేషన్. ఓకే, సమ్ అంటే కొంత, ఆల్ అంటే అన్ని, నో అంటే కాదు, సమ్ నాట్ అంటే కొంత కాదు అని అర్థం. యాక్చువల్గా నెక్స్ట్ ఏంటంటే ఈ సిలోగిజమ్స్ అనేది మనకి యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి కదా, వాటితో మనకు సంబంధం లేదు. ఓకే, అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాడు ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఇస్తాడు, కన్క్లూజన్ ఇస్తాడు. ఎన్నైతే స్టేట్మెంట్స్ ఇస్తాడో అది మన వెన్ డయాగ్రామ్ని డ్రా చేసి కన్క్లూజన్ ఇందులో సాటిస్ఫై అవుతుందా లేదా చూసి అందులో ఆప్షన్ మార్క్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో సమ్ అంటే కొంత. సమ్ పార్ట్ వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే సమ్ ఏఆర్బి. ఓకే, ఇలా డ్రా చేస్తాం చూడండి. అంటే ఇది సమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సమ్ ఏఆర్బి, సమ్ అనేది ఇలా రాసుకుంటాము, సమ్ ఏఆర్బి. నెక్స్ట్ ఆల్ చూసుకుంటే ఆల్ ఏఆర్బి. ఆల్ ఏఆర్బిని మనం వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే అన్ని ఏలు బి అవుతుంది, ఆల్ ఏఆర్బి. ఓకే, ఇందులో బేసిక్ ఇది, ఈ 4 బేసిక్సే. బట్ ఏంటంటే సమ్ని ఎలా డ్రా చేస్తాం, ఆల్ని ఎలా డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా సమ్ కేస్ని ఎలా చేయాలో మనం చూద్దాం. సమ్ కేసెస్లో నెంబర్ 1 సమ్ కేస్. చెప్పాను కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ ఇస్తాడు, కన్క్లూజన్ ఇస్తాడు, కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ నేను స్టేట్మెంట్ని ఫుల్గా రాయకుండా ఎస్టీ అనే షార్ట్కట్లో రాస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సమ్ ఏఆర్బి. సెకండ్ స్టేట్మెంట్ సమ్ బిఆర్సి. థర్డ్ స్టేట్మెంట్ సమ్ బిఆర్డిఎన్. ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ని ఎలా డ్రా చేస్తాం చూద్దాం. సమ్ ఏఆర్బి అన్నాడు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. సమ్ ఏఆర్బి అంటే ఇలా డ్రా చేస్తాం. ఏకి బికి సమ్ రిలేషన్ డ్రా చేశాను, బికి సికి సమ్ రిలేషన్, సమ్ బిఆర్సి. ఓకే, సమ్ రిలేషన్, సమ్ బిఆర్డి, బికి డికి సమ్ రిలేషన్. ఇప్పుడు కిందన నేను కొన్ని కన్క్లూజన్స్ ఇస్తాను. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ బిఆర్సి, సమ్ ఏఆర్డి.
Third conclusion, sum CRD. Fourth conclusion, sum ARB. Fifth conclusion, sum BRD. Sixth conclusion, sum DRB. Seventh conclusion, sum PRA. Eighth conclusion, sum CRB. ఓకే, ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ని రాసిన కన్క్లూజన్స్. ఇందులో ఏవైతే రైట్ అవుతారో మీ ఆప్షన్స్ అందులో చూసి టిక్ చేస్తారు. ఫస్ట్ చూద్దాం, సమ్ బీఆర్సి. బీకి సికి సమ్ రిలేషన్ ఉందా లేదా చూడాలి. ఉంది కదా, బీకి సికి చాలామంది ఎట్ చేస్తారు. ఓకే సార్, బీకి సికి సమ్ రిలేషన్ అన్నారు, ఇక్కడ ఆల్రెడీ బీకి సికి సమ్ రిలేషన్ ఉంది కదా టిక్ చేస్తారు. యాక్చువల్గా ఇది రాంగ్. ఎందుకంటే స్టేట్మెంట్లో వాడు ఆల్రెడీ సమ్ బీఆర్సి సి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో ఏదైతే మళ్ళీ కన్క్లూజన్లో రీస్టేట్మెంట్ కింద రాస్తాడో అది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఇందులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రీస్టేట్మెంట్ కానీ ఇచ్చాడు అనుకోండి, అది ఖచ్చితంగా ఫాల్స్. అందులో ఇక్కడ చూడండి, సేమ్ సమ్ ఏఆర్బి. ఇక్కడ చూడండి, సమ్ ఏకి బీకి ఏంటి సమ్ రిలేషన్ ఉంది. చాలామంది ఏం చేస్తారు, రైట్, కానీ ఇది రాంగ్. చూసుకోవాలి, ఇక్కడ స్టేట్మెంట్లో కూడా సమ్ ఏఆర్బి ఇచ్చాడు. స్టేట్మెంట్లో ఉన్నది మళ్ళీ కన్క్లూజన్లో రాస్తే రీస్టేట్మెంట్ కింద అవుతుంది. ఓకే, అది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూద్దాం, సమ్ ఏఆర్డి. ఏకి డికి ఏ రిలేషన్ ఉందా, సమ్ రిలేషన్ అంటున్నాడు, ఇది ఫాల్స్. సమ్ సిఆర్డి, చూడండి, సికి డికి ఏ రిలేషన్ ఉందా, లేదు, ఫాల్స్. సమ్ బిఆర్డి, చూడండి, సమ్ బిఆర్డి, ఇది కూడా చాలామంది ఏం చేస్తారు, టిక్ చేస్తారు ట్రూ అని, ఫాలో అవుతుందని. బట్ ఇది ఫాలో అవుతుంది. ఎందుకు, ఇక్కడ మీరు ఫస్ట్ చూడాల్సింది స్టేట్మెంట్లో మళ్ళీ అది రీస్టేట్మెంట్ కింద రాసాడా లేదా. సమ్ బిఆర్డి, ఇది కూడా నాట్ ఫాలోస్. సమ్ డిఆర్బి, చూడండి, డికి బికి సమ్ రిలేషన్, ఇది ట్రూ అవుతుంది, అంటే ఇది ఫాలో అవుతుంది. స్టేట్మెంట్లో మాత్రం సమ్ డిఆర్బి అని ఇవ్వలేదు, కానీ సమ్ బిఆర్డి ఇచ్చాడు, ఇది రీస్టేట్మెంట్ అవ్వదు, ఇది ట్రూ. సమ్ బిఆర్ఏ, చూడండి, బికి ఏకి సమ్ రిలేషన్, ఇది కూడా ట్రూ. రీస్టేట్మెంట్లో ఇచ్చాడో చూడాలి, బిఆర్ఏ ఇవ్వలేదు. సమ్ సిఆర్బి, సికి బికి సమ్ రిలేషన్ ఉందా, ఉంది, కానీ స్టేట్మెంట్లో సమ్ బిఆర్సి ఇచ్చాడు, కొంత బి సి అవుతుందని ఇచ్చాడు, కానీ ఇక్కడ కొంత సి బి అవుతుందంటే ఇది ట్రూ. ఓకేనా, ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే నోట్లో, స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చి కన్క్లూజన్లో కూడా రిపీట్ చేస్తే ఇది నాట్ ఫాలోస్. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సేమ్ సమ్ కేసే తీసుకుందాం. సమ్ తీసుకుందాం. సమ్ స్టేట్మెంట్ మళ్ళీ నేను షార్ట్ కట్లో ఎస్టీ అని పెడుతున్నా. సమ్ పిఆర్క్యూ, సమ్ క్యూఆర్, సమ్ ఎల్ఆర్పి. ఓకే, సమ్ ఆర్ఆర్ఎస్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ చూసిన వెంటనే మీరు గీయాల్సింది వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తారు, పీకి క్యూకి సమ్ రిలేషన్, సమ్ పిఆర్క్యూ. ఓకే, పీకి క్యూకి సమ్ రిలేషన్, సమ్ క్యూఆర్, సమ్ ఎల్ఆర్పి, ఎల్కి పీకి సమ్ రిలేషన్, మళ్ళీ సమ్ ఆర్ఆర్ఎస్, సమ్ ఆర్ అనేది ఎస్ అవుతుంది. ఇక్కడ నేను కన్క్లూజన్స్ రాస్తాను. ఈ కన్క్లూజన్ రాసినలో మీరు ఒకసారి చూసుకోండి, ఎక్కడ ట్రూ అవుతుంది ఎక్కడ ఫాలో అవుతుందో. ఇది రాసినలోగా మీరే డైరెక్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. సమ్ పిఆర్ఆర్, సెకండ్ కన్క్లూజన్ సమ్ పిఆర్క్యూ, థర్డ్ కన్క్లూజన్ సమ్
LRP. Fourth conclusion, some RRS. Fifth conclusion, some RRQ, some SRR, some QRP, some PRL, some QRR, some RRL. చూసారా, మీకు ఇన్ని కన్క్లూజన్ రాయడం వల్ల అసలు మీకు డౌట్ అనేది ఉండదు. చూద్దాం, ఇచ్చిన స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్లో డ్రా చేసాం. నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏవి సాటిస్ఫై అవుతున్నాయో అవి టిక్ చేస్తాం, మిగతావన్నీ క్రాస్ చేస్తాం. చూడండి, సమ్ PRQ, సమ్ PRR, పీకి ఆర్కి సమ్ రిలేషన్ లేదు, ఇది ఫాల్స్. ఓకే, సమ్ PRQ చూడండి, పీకి క్యూకి సమ్ రిలేషన్, ఇది ఖచ్చితంగా ఎట్ అవుతుంది, ట్రూ అవుతుంది. చాలామంది ఎట్ చేస్తారు, టిక్ చేస్తారు, కానీ రాంగ్. ఇది స్టేట్మెంట్లో ఎటు ఉంది, సమ్ PRQ, మళ్ళీ రీస్టేట్మెంట్ కింద రాశాడు. ఇంకా ఆల్రెడీ ఇక్కడ నోట్లో ఎటు రాశాను, స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో కన్క్లూజన్లో రిపీట్ చేస్తే నాట్ ఫాలోస్. ఓకే, సమ్ PRQ, స్టేట్మెంట్లో కూడా సమ్ PRQ ఉంది. సమ్ LRQ, సమ్ LRP, చూడండి ఎల్కి పీకి సమ్ రిలేషన్ ఉంది, సమ్ LRP, ఇది కూడా ట్రూ కదా, కాదు, ఇది కూడా ఫాల్స్. చూడండి, మళ్ళీ స్టేట్మెంట్ మళ్ళీ రీస్టేట్మెంట్ కింద కన్క్లూజన్లో రాస్తాడు. సమ్ RRS, ఆర్కేఎస్కి సమ్ రిలేషన్ కదా, ట్రూ, ఇది కూడా ఫాల్స్. స్టేట్మెంట్ని మళ్ళీ రీస్టేట్మెంట్ కింద రాశాడు, ఫాల్స్. సమ్ RRQ, సమ్ RRQ ఎయిట్ అవుతుంది, చూడండి ఆర్కి క్యూకి సమ్ రిలేషన్. స్టేట్మెంట్లో ఉందా, సమ్ RR ఇచ్చాడు తప్ప సమ్ RRQ ఇవ్వలే, బట్ రిలేషన్ అయితే సమ్ రిలేషన్ ఉంది, ట్రూ. నెక్స్ట్ సమ్ SRR, చూడండి ఆర్కి ఎస్కి సమ్ రిలేషన్ ఉంది. స్టేట్మెంట్లో ఎటు ఇచ్చాడు, సమ్ RR ఇచ్చాడు. ఓకే, ఇది ట్రూ అవుతుంది. చూడండి, స్టేట్మెంట్లో మాత్రం రీస్టేట్మెంట్ రాలేదు. సమ్ QRP, క్యూకి పీకి సమ్ రిలేషన్, బట్ ఇక్కడ క్యూకి పీకి మనం రీస్టేట్మెంట్ ఎలా ఇచ్చింది అలా ఇవ్వలేదు కదా, ట్రూ. ఓకే, సమ్ PRL, చూడండి పీకి ఎల్కి సమ్ రిలేషన్, స్టేట్మెంట్లో మాత్రం అది ఇవ్వలేదు, ఇది కూడా ట్రూ. సమ్ QRR, ఇది క్యూకి ఆర్కి సమ్ రిలేషన్ కదా, కాదు, ఫాల్స్. చూడండి, మళ్ళీ రీస్టేట్మెంట్ని అక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాడు. సమ్ QRR, ఇక్కడ కూడా సమ్ QRR ఇచ్చాడు. సమ్ RRL, చూడండి సమ్ RRL, ఆర్కి ఎల్కి రిలేషన్ ఉందా, లేదు, ఫాల్స్. ఓకేనా, ఇది ఇక్కడతో మనం సమ్ అనే కేసుని నేర్చుకున్నాం. నెక్స్ట్ కేసు ఏది నేర్చుకుంటున్నాం, ఆల్ కేసు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన కేసు ఏంటి, ఆల్ కేస్ నెంబర్ 2. సేమ్ స్టేట్మెంట్ నేను రాస్తున్నాను. ఆల్ ARB, ఆల్ BRC, ఆల్ CRD, ఆల్ DRE. ఎక్కడితో సరిపోద్దులండి. ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎలా డ్రా చేయాలి, వన్ డయాగ్రామ్ కింద డ్రా చేయాలి. ఆల్ కేసులో మీకు ఎలా చెప్పాను, ఆల్ ARB, అన్ని ఏలు బీలు అవుతాయి. ఓకే, ఆల్ BRC, నెక్స్ట్ ఆల్ CRD, అన్ని సీలు డీలు అవుతాయి. ఆల్ DRE, ఇక్కడ నేను కొన్ని కన్క్లూజన్స్ రాస్తాను. సమ్ BRC, ఆల్ ARD, ఆల్ DRE, సమ్ CRE, ఆల్ BRD,
సమ్ ERA all ARB all ARE. Okay, some DRC all ERB. చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్ని మనం వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేసుకొని ఇప్పుడు కన్క్లూజన్స్ ఏవైతే సాటిస్ఫై చేస్తున్నాయో చూస్తున్నాం. చూడండి, ఆల్ ఏఆర్బి, ఆల్ బిఆర్సి, ఆల్ డిఆర్ఈ, ఆల్ సిఆర్డి. ఓకే, మీరు ఫస్ట్ చూడాల్సింది స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడా లేదా చూసుకోవాలి. ఎక్కడైనా చూడండి, ఆల్ ఏఆర్బి ఎక్కడైనా రిపీట్ చేశాడా? చూడండి, ఇక్కడ రిపీట్ చేశాడు. ఆల్ ఏఆర్బి రే స్టేట్మెంట్ ఏటవుతుంది? నాట్ ఫాలోస్. సేమ్. నెక్స్ట్ ఇంకెక్కడ ఇంకెక్కడైనా రిపీట్ చేశాడా? చేయలేదు. ఓకే, చూడండి సమ్, ఇక్కడ చూడండి సమ్ బి, ఫస్ట్ కన్క్లూజన్లో చూద్దాం. సమ్ బీఆర్సి, సమ్ బీఆర్సి అంటే కొంత బి అనేది సి అవుతుంది. ఓకే, ఎలా అవుతుంది? చూడండి, అన్ని ఏలు బీలు అవుతున్నాయి, అంటే బిలో ఏలు ఉన్నాయి. ఆల్ ఏఆర్బి, ఆల్ బీఆర్సి, ఆల్ బీఆర్సి అంటే అన్ని బీలు సీలు అయినప్పుడు కొంత బి కూడా సి అవుతుంది కదా. మీ దగ్గర నేను 10 చాక్లెట్స్ ఇచ్చాను, 10 చాక్లెట్స్లో 10 మీవే. అందులో ఏంటన్నాను, సమ్ చాక్లెట్స్ ఆర్ యువర్స్, అంటే కొన్ని చాక్లెట్స్ మీవే, మొత్తం మీవే. సేమ్ కాన్సెప్ట్. ఆల్ బీఆర్సి అయినప్పుడు సమ్ బీఆర్సి అయితే కూడా అవుతుంది. ఏంటంటే ఆల్ చాక్లెట్స్ ఆర్ యువర్స్, 2 చాక్లెట్స్ ఆర్ యువర్స్, 3 చాక్లెట్స్ యువర్స్, సమ్ చాక్లెట్స్ ఆర్ ఆల్సో యువర్స్. నెక్స్ట్ ఆల్ ఏఆర్డి, సేమ్ ఇది కూడా చూడండి, ఆల్ ఏఆర్డి అన్నాడు అంటే అన్ని ఏలు బీలు అవుతున్నాయి, అన్ని బీలు సీలు అవుతున్నాయి, అన్ని సీలు డి అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. అంటే ఏంటి? ఈ డిలో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఆల్ ఏఆర్బి అయినప్పుడు, ఆల్ బిఆర్సి అయినప్పుడు ఆల్ ఏఆర్డి కూడా అవుతుంది. ఓకే, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆల్ డిఆర్ఈ, చూడండి సేమ్. ఇక్కడ ఏమి మిగిలింది చెప్పాను, రీస్టేట్మెంట్. ఆల్ డిఆర్ఈ మళ్ళీ ఇది రిపీట్ చేశాడు, నాట్ ఫాలోస్. సమ్ సిఆర్ఈ, ఇక్కడ ఎలా చేసాం, ఆల్ బీఆర్సి అయినప్పుడు సమ్ బీఆర్సి అవుతుంది కదా. ఆల్ సిఆర్డి అయినప్పుడు ఆల్ సిఆర్ఈ కూడా అవుతుంది కదా. ఇక్కడ ఏంటి అడిగాడు, ఆల్ సిఆర్డి, ఓకే, ఆల్ డిఆర్ఈ, అన్ని 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 సీలు డి అయినప్పుడు కొన్ని సీలు కూడా డి అవుతుంది కదా. అప్పుడు సమ్ సి కూడా ఈ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్ బిఆర్డి సేమ్, అన్ని బీలు సి అవుతుంది, అన్ని సీలు డి అవుతున్నాయి. అప్పుడు ఆల్ బీ సార్ కూడా డి అవుతుంది. ఓకే, సమ్ ఈఆర్ఏ, సమ్ ఈఆర్ఏ చూడండి, కొంత ఈఏ అవుతుంది. ఓకే, కొంత ఈఏ ఏ అవుతుంది. ఇక్కడ చూడండి రివర్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఎలా వచ్చాం కానీ ఇప్పుడు చూడండి ఎలా అడుగుతున్నాడు. సమ్ ఈఆర్ఏ అంటే కొంత ఈ అనేది ఏ అవుతుంది. ఓకే, మీకు నోట్లో నేను క్లియర్గా రాసి చూపిస్తాను సపరేట్గా. ఆల్ ఏఆర్ఈ సేమ్ కాన్సెప్ట్. ఆల్ ఏఆర్డి అయినప్పుడు ఆల్ ఏఆర్ఈ కూడా అవుతుంది కదా, లాస్ట్లో ఉంది. సమ్ డిఆర్సి చూడండి ఇలా అడుగుతున్నాడు, ఇది కూడా అవుతుంది. సమ్ డిఆర్సి, ఆల్ ఏఈఆర్బి చూడండి, ఇది ఖచ్చితంగా ఫాల్స్. ఎలా అంటే మీకు సపరేట్గా ఇక్కడ నోట్లో రాసి చూపిస్తాను. ఇది కూడా ఆల్ కేసులో ఒక నోట్ రాసుకోండి. ఏంటంటే ఎవ్రీ some relations are follows in all ఇది all relation cases. ఓకే,
ఈ ఆల్ రిలేషన్ కేసెస్‌లో మీరు సమ్ రిలేషన్ అనేది మొత్తం ఫాలో అవుతుంది. ఎలా అని చూడండి ఇక్కడ. ఇది మొత్తం ఆల్ కదా! ఆల్‌లో సమ్ ఏఆర్‌డి అంటాను. నోట్‌లో రాసాను కదా! సేమ్ అదే. ఆల్ కేసెస్‌లో సమ్ ఏఆర్‌డి అవుతుంది. ఓకే. సమ్ బీఆర్‌ఈ అవుతుంది. సమ్ ఈఆర్‌సి అవుతుంది. రివర్స్ చూడండి. సమ్‌కి ఓన్లీ సమ్మే. సమ్ సిఆర్‌బి. ఇక్కడెక్కడో రాసినట్టున్నాను. సమ్ ఈఆర్‌బి. ఇదిగోండి. రాసామా? సమ్ ఈఆర్‌బి రాయలేదు. ఇది కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ లాస్ట్‌లో రాస్తున్నా. సమ్ ఈఆర్‌బి. అంటే ఈ ఆల్ కేస్‌లో ఆల్ రిలేషన్ కేసెస్‌లో ఏంటంటే సమ్ తీసుకుంటే ఏదైనా ఫాల్స్ కాదు. ఫాలో అవుతుంది. చూడండి. కానీ ఆల్ కేసెస్‌లో వచ్చేటప్పుడు మాత్రం ట్రూ, ఫాల్స్ అవుతుంది. ఎలా? ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే మీరు బయటకొస్తున్నారు ఇలా. ఓకే. ఇన్‌సైడ్ నుంచి ఔట్ సైడ్‌కొచ్చినప్పుడు ఆల్ కేసెస్ ఫాలో అవుతాయి. సమ్ కేసెస్ ఫాలో అవుతాయి. ఓకేనా? ఇది సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఔట్ సైడ్ నుంచి ఇన్‌సైడ్ వచ్చేటప్పుడు ఓన్లీ సమ్మే ఫాలో అవుతుంది. ఓకే. ఫాలోస్. అలా ఇక్కడ చూడండి మీకు నోట్‌లో అలా రాసి ఎవ్రీ సమ్ రిలేషన్ కేసెస్ ఆర్ ఫాలోస్. అంటే ఈ సమ్ రిలేషన్స్ ఏదైతే కేసెస్ ఉంటాయో ఆల్ రిలేషన్‌లు అన్నీ ట్రూ అవుతాయి. ఎలాగా? చూడండి. సమ్ ఈఆర్ఏ ట్రూ. సమ్ డిఆర్ఈ అంటే ఇన్‌సైడ్ నుంచి ఔట్ సైడ్ నుంచి ఇన్‌సైడ్ వస్తున్నారు. ఓన్లీ సమ్ ఫాలోస్. కానీ మీకు కన్క్లూజన్‌లో మళ్ళీ ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. కన్క్లూజన్ మనం చేస్తాను. సమ్ ఈఆర్ఏ అంటాను. సమ్ సిఆర్ఏ. సమ్ డిఆర్‌బి. ఆల్ డిఆర్‌ఏ. ఆల్ ఈఆర్‌బి. ఆల్ సిఆర్‌ఏ. ఏ రాస్తున్నట్టున్నాను. ఆల్ సిఆర్‌బి. మీ నోట్‌లో చెప్పాను చూడండి. మీరు ఆల్ రిలేషన్ కేసెస్‌లో సమ్ అనేది ట్రూ అవుతుంది. ఆల్ కేసెస్ మాత్రం మనం చూసుకోవాలి. ఔట్ సైడ్ నుంచి ఇన్‌సైడ్ వస్తుంది. చూడు సమ్ ఈఆర్‌ఈ. ఆల్ రిలేషన్ కేస్ కదా! సమ్ ఈఆర్‌ఈ. సమ్ కొంత ఏ అవుతుంది. ట్రూ. సమ్ సిఆర్ఏ. ఇది కూడా సమ్ రిలేషన్. సమ్ రిలేషన్ మీకు వచ్చింది టిక్ చేసేయడమే. ఇలా ఈ డయాగ్రామ్‌లో. ఓకే. ఇక్కడ చూడండి. ఆల్ డిఆర్ఏ ఔట్ సైడ్ నుంచి ఏకెళ్తున్నారు. నాట్ ఫాలోస్. ఆల్ ఈఆర్‌బి ఔట్ సైడ్ నుంచి ఇన్ ఎళ్తున్నారు. ఆల్ సిఆర్‌బి సి నుంచి బికి ఎళ్తున్నారు. ఈ నోట్ మాత్రం స్టార్ పెట్టుకొని చేసుకోండి. సమ్ రిలేషన్ కేస్‌లో కూడా మీకేటి చెప్పాను నోటు రీస్టేట్మెంట్ ఫాలో అవ్వదు. ఇక్కడ ఆల్ రిలేషన్ కేస్‌లో ఓన్లీ సమ్ రిలేషన్ ఏ కేస్ తీసుకున్నా మీకు ట్రూ అవుతుంది. ఆల్ రిలేషన్‌లో ఏటి చేస్తారు? ఆల్ రిలేషన్‌లో ఔట్ సైడ్ నుంచి ఇన్‌సైడ్ ఎళ్ళేటప్పుడు మాత్రం ఇవి ఫాల్స్ అవుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మిక్స్డ్ సమ్ అండ్ సమ్ కేస్, ఆల్ కేస్ మిక్స్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏటిస్తాను? ఆల్ ఏఆర్‌బి. సెకండ్ స్టేట్మెంట్ సమ్ బీఆర్‌సి. సమ్ బీఆర్‌సి. థర్డ్ స్టేట్మెంట్ సమ్ సిఆర్‌డి. ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్ డిఆర్‌ఎఫ్. ఓకే. ఇచ్చిన స్టేట్మెంట్‌ని ఫస్ట్ మీరు వెన్ డయాగ్రమ్ డ్రా చేయాలి. అలాగా ఆల్ ఏఆర్‌బి చూడండి. ఏకి బికి ఆల్ కేస్. ఆల్ ఏఆర్‌బి. నెక్స్ట్ సమ్ బీఆర్‌సి. బికి సికి సమ్ రిలేషన్. సమ్ రిలేషన్ ఎలా డ్రా చేస్తాం? ఎలా డ్రా చేస్తాం? సమ్ రిలేషన్ ఉంది కదా! సమ్ సిఆర్‌డి. సికి డికి ఏ రిలేషన్? సమ్ రిలేషన్. నెక్స్ట్ ఆల్ డిఆర్‌ఎఫ్ చూడండి. నేను ఎలా డ్రా చేస్తాను? ఆల్ డిఆర్‌ఎఫ్. ఓకే. ఎఫ్ ఇది. ఇప్పుడు కొన్ని కన్క్లూజన్స్ ఇస్తాను. కన్క్లూజన్స్ ఎక్కువ ఇస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతాయి. చూద్దాం. ఆల్ డిఆర్‌ఎఫ్. సమ్
or D. All B or C. Some A or C. Some C or F. All B or D. Some F or B. All D or C. All A or F. చూడండి, ఇప్పుడు మనం కొంచెం చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రమ్ కింద డ్రా చేసాము. ఓకే, డ్రా చేసాము. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతుంది చూడండి. ఆల్ డిఆర్ఎఫ్, ఆల్ డిఆర్ఎఫ్ ఇది ట్రూ కదా, ట్రూ కాదు, ఫాల్స్. స్టేట్మెంట్లో చూడండి, రీస్టేట్మెంట్ మళ్ళీ రాసి ఇచ్చాడు అక్కడ. ఓకే, రీస్టేట్మెంట్ నాట్ ఫాలోస్. ఓకే, సమ్ ఎఫ్ ఆర్ డి చూడండి, ఆల్ కేసు కదా ఇది. మీకు ఆల్రెడీ నోట్లో ఎటు రాశాను ఇక్కడ, ఆల్ రిలేషన్ కేసులో సమ్ రిలేషన్ ట్రూ అవుతుంది. ఆల్ రిలేషనే కదా, అవుట్ సైడ్ నుంచి వెళ్తున్నారు. సమ్ ఎఫ్ ఆర్ డి ట్రూ. ఓకే, నెక్స్ట్ ఆల్ బిఆర్సి చూడండి, సమ్ బికి సికి సమ్ రిలేషన్ ఉంది, బట్ ఇది ఏంటంటే అంటే ఆల్ రిలేషన్ అన్నాడు. అలాగా ఇది ఇలాగుందా, ఇలా లేదు కదా, ఇలాగుంది కదా. బికి సికి ఇది కదా ట్రూ, ఇది ఫాల్స్ కదా. అప్పుడు ఇది ఏంటవుతుంది, ఫాల్స్. ఓకే, సమ్ ఏఆర్సి చూడండి, ఏకి సికి ఏదైనా రిలేషన్ ఉందా, లేదు. క్లియర్గా మీరు చూసి చెప్పచ్చు. సమ్ సిఆర్ఎఫ్, సికి ఎఫ్కి ఏదైనా రిలేషన్ ఉందా చూడండి. ఆల్ సమ్ సిఆర్డి, ఆల్ డిఆర్ఎఫ్ చూడండి, డయాగ్రామ్లో చూడండి, సికి ఎఫ్కి సమ్ రిలేషన్ ఉంది. ఎందుకంటే కొంత పార్ట్ డి అయినప్పుడు ఆల్ డిఆర్ఎఫ్, అప్పుడు సమ్ సిఆర్ఎఫ్ కూడా అవుతుంది. మీరు ఈ సిలాగిజమ్స్ కేసులో ఏంటంటే ఈ వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తే 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. తర్వాత మీరు రోజుకు ఒక 10 ఎగ్జాంపుల్స్ ఎక్కడైనా పీడిఎఫ్ తీసుకొని మీరు చేశారనుకోండి, సింపుల్గా ఉంటుంది. ప్రాక్టీస్ అలా ప్రాక్టీస్ చేస్తుంటే వితిన్ 30 డేస్లో నేను చెప్తున్నాను, 45 సెకండ్స్లో మీరు మార్క్ చేస్తారు ఆప్షన్. నెక్స్ట్ ఆల్ బిఆర్డి చూడండి, బీకి డీకి ఏ రిలేషన్ ఉందా, ఏ రిలేషన్ లేదు. బీకి డీకి నాట్ ఫాలో. సమ్ ఎఫ్ ఆర్ బి చూడండి, ఇక్కడ కూడా ఎఫ్కి బీకి ఏదైనా రిలేషన్ ఉందా. ఆల్ డిఆర్సి చూడండి, ఆల్ డిఆర్సి ఎక్కడ ఉంది, సమ్ రిలేషన్ కొంత ఉంది సికి డికి, ఇది కూడా నాట్ ఫాలోస్. ఆల్ ఏఆర్ఎఫ్ చూడండి, ఆల్ ఏఆర్ఎఫ్, ఎఫ్కి ఏకి ఏ రిలేషన్ ఉంది, ఏ రిలేషన్ ఉంది, ఏ రిలేషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము ఇంకో కేసు అనేది ఉంటుంది ఆప్షన్లో, పాజిబిలిటీ డయాగ్రామ్. ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, ఇక్కడ స్పేస్ ఉంది కదా, పాజిబిలిటీ అని రాస్తాను. పాజిబిలిటీ అంటే ఇక్కడ ఛాన్స్, అయ్యే ఛాన్స్ ఉందా. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మీరు జాబ్ కొట్టే ఛాన్స్ ఉందా, ఉంది, లేదు. ఛాన్స్ ఉందంటే ప్రాబబిలిటీ అది. ఓకే, మీరు ఇక్కడ చూడండి, కొన్ని కన్క్లూజన్స్ రాస్తాను ఈ డయాగ్రామ్ది. పాజిబిలిటీ అంటే ఛాన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ డయాగ్రామ్ కాబట్టి పాజిబిలిటీ ఇక్కడ రాద్దాం. పాజిబిలిటీ ఓకే, చూడండి కొన్ని కన్క్లూజన్స్ రాస్తాను. సమ్ పిఆర్డి ఈజ్ ఏ పాజిబిలిటీ. ఓకే, ఫస్ట్. సెకండ్ కన్క్లూజన్, ఆల్ ఏఆర్డి ఈజ్ ఏ పాజిబిలిటీ.
సమ్ ఎఫ్ ఆర్ బి is a possibility. Some BRC is a possibility. వీడియో లాంగ్ అయితే పర్లేదు, మీరు నేర్చుకోవాల్సింది క్లియర్గా నేర్చుకోవాలి, డెప్త్గా నేర్చుకోవాలి, మీకు ఇంక డౌట్ అనేది రాకూడదు. ఓకే, నెక్స్ట్ సమ్ డిఆర్సి ఈజ్ ఏ, ఇలా పెట్టేస్తున్న షార్ట్కట్లో. 6th one, ఆల్ FRB is a possibility. Next, some ARC is a possibility. Some FRA is a possibility. Some CRF is a possibility. Next, all DRF is a possibility. చూడండి, ఇక్కడ మీకు ఈ పాసిబిలిటీ డయాగ్రామ్లో ఇంకో నోట్ రాస్తాను. ఓకే, నోట్స్ మీరు క్లియర్గా నేను ఎలా చెప్పిన క్లాసు 2 times చూడండి, ప్రాక్టీస్ చేయండి. రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో సార్ మీరు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని కామెంట్ చేయండి. చూద్దాం. పాసిబిలిటీ డయాగ్రామ్ నోట్ ఎట్ రాస్తామంటే చూడండి, పాసిబిలిటీ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ డెఫినైట్ ఆర్ ష్యూర్ కేసెస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీకు ఎగ్జాక్ట్గా అక్కడ రిలేషన్ ఉంది చూడండి. డెఫినైట్ అంటే ఎగ్జాక్ట్, ష్యూర్ కేసెస్ అందులో పాసిబిలిటీ రాదు. ష్యూర్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ బిఆర్డి, ఈ పాసిబిలిటీ మర్చిపోండి. సమ్ బిఆర్డి చూడండి, సమ్ బిఆర్డి, బీకి డీకి ఏదైనా రిలేషన్ ఉందా? ఈ కేసులో చూడండి, బీకి డీకి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. కానీ బీకి డీకి సమ్ రిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. చూడండి, సమ్ రిలేషన్ లేనప్పుడు పాసిబిలిటీ అంటే ఇక్కడ మళ్ళీ పాసిబిలిటీ అనేది మ్యాక్సిమం 99% ట్రూ అవుతుంది. ఆ 1% అనేది మనం వన్ డయాగ్రామ్లో చూసి చెక్ చేయాలి. ఓకే, చూడండి, ఏకి డీకి ఏదైనా సమ్ రిలేషన్ ఉందా? ఏదైనా రిలేషన్, ఆల్ ఏఆర్డి చూసుకోండి. ఆల్ ఏఆర్డి, అన్ని ఏలు డీలు అవుతున్నాయా? అవ్వవు. పాసిబిలిటీ అంటే అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. అంటే ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. పాసిబిలిటీ అంటే ఏంటి చెప్పాను? ఛాన్స్. ఇక్కడ అందుకే మీకు క్లియర్గా నోట్లో ప్రతి దానికి నేను నోట్ అనేది ఎందుకు రాస్తున్నాను, మీకు డౌట్ లేకుండా. అంటే పాసిబిలిటీ అనేది డెఫినెట్ ఆర్ ష్యూర్ కేసెస్లో అప్లికేబుల్ అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సమ్ బిఆర్ఎఫ్, బీకి ఎఫ్కి ఏదైనా రిలేషన్ ఉందా? నో రిలేషన్. సమ్ బిఆర్ఎఫ్ అంటే బీకి ఎఫ్కి సమ్ రిలేషన్ మనం పాసిబుల్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది కూడా ట్రూ. సమ్ బిఆర్సి చూడండి, మీకు దీని మీనింగ్ ఏంటంటే ఈ 4th ఎగ్జాంపుల్లో చూడండి, సమ్ బిఆర్సి చూడండి, బీకి సికి సమ్ రిలేషన్ ఉంది. అంటే ఇది డెఫినెట్ ఆర్ ష్యూర్ కేస్. బీకి సికి సమ్ రిలేషన్ ఉన్నప్పుడు వాడు పాసిబిలిటీ అని అలాగ అడుగుతాడు. అంటే బీకి సికి సమ్ రిలేషన్ ఉంది, అయ్యే ఛాన్స్ ఉందా? ఇంక రిలేషన్ ఉన్నప్పుడు అయ్యే ఛాన్స్ ఉందా అంటే అది నాట్ ట్రూ. చూడండి, సమ్ డిఆర్సి, డీకి సికి సమ్ రిలేషన్, పాసిబిలిటీ అవుద్దా? అవ్వదు. డెఫినెట్ ఆర్ ష్యూర్ కేస్. నెక్స్ట్, ఆల్ ఎఫ్ఆర్బి చూడండి, ఎఫ్కి బికి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. రిలేషన్ లేనాడు పాసిబిలిటీ 99% కదా, 100% ట్రూ. చూడండి, 6th one ట్రూ.
సమ్ ఏఆర్సి, ఏకి సికి ఏ రిలేషన్ ఉందా? సమ్ రిలేషన్ ఏటవుతుంది? పాజిబిలిటీ అంటే అయ్యే ఛాన్స్ ఉందా? అవుతుంది. సమ్ ఎఫ్ ఆర్ ఏ ఈజ్ ఏ పాజిబిలిటీ. ఎఫ్కి ఏకి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. సమ్ అనే రిలేషన్ చేయొచ్చా? పాజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందా? చేయొచ్చు. నెక్స్ట్ సమ్ సిఆర్ఎఫ్, సికి ఎఫ్కి క్లియర్గా మనం వేసే డయాగ్రామ్ క్లియర్గా ఉంచండి. సమ్ సిఆర్ఎఫ్ ఇదేంటి డెఫినెట్ ఆ ష్యూర్ కేస్, అందులో పాజిబిలిటీ అనేది అప్లికబుల్ కాదు, అంటే నాట్ ఫాలో. ఆల్ ఏఆర్డి సారీ ఆల్ డిఆర్ఎఫ్, ఆల్ డిఆర్ఎఫ్ చూడండి, మనకు ఆల్రెడీ ఆల్ డిఆర్ఎఫే కదా, ఇంక అందులో మనకు పాజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందా అని అలాగ అడిగాడు, అంటే రాంగ్. ఓకేనా. మీరు ఇప్పుడు అడిగారు సార్ మీరు ఇప్పుడు ఇవి ట్రూ అని ఎలా చేస్తారు అని. చూడండి ఫస్ట్ కన్క్లూజన్ నేను ఇక్కడ డయాగ్రామ్ వేసి చూస్తాను. అలాగా సమ్ బిఆర్డి ఈజ్ ఏ పాజిబిలిటీ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఫస్ట్ కన్క్లూజన్లో పాజిబిలిటీ డయాగ్రామ్ అంటే ఇది ఏ అవసరం లేదు, మీకు అండర్స్టాండ్ అవడం కోసం చెప్తున్నాను. సమ్ బిఆర్డి ఈజ్ ఏ పాజిబిలిటీ. ఇది మీరు ట్రూ అన్నారు కదా సార్, ఇది ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా, ఇది ట్రూ అన్నారు కదా, మాకు ప్రూవ్ చేసి చూపించండి. చూడండి ఇదే డయాగ్రామ్ని మనం డయాగ్రామ్ డ్రా చేశాక ఆ స్టేట్మెంట్ అనేది మారకూడదు. చూడండి ఇక్కడ స్టేట్మెంట్, ఇదే డయాగ్రామ్ని డ్రా చేస్తాం చూడండి. సమ్ బిఆర్డి అన్నారు కదా, ఆల్ ఏఆర్బి సమ్ సిఆర్డి సమ్ బిఆర్సి స్టేట్మెంట్ చూడండి. సమ్ బిఆర్సి ఇక్కడ సమ్ సిఆర్డి, సికి డికి సమ్ రిలేషన్, ఇక్కడ పాజిబిలిటీ డయాగ్రామ్లో అయ్యే ఛాన్స్ ఉందా? ఎలాగవుతుంది? ఎలా అవుద్ది చూడండి, నేను డ్రా చేసి చూపిస్తాను. స్టేట్మెంట్లో సమ్ సిఆర్డి, పాజిబిలిటీ డయాగ్రామ్లో సమ్ బిఆర్డి. ఓకే. ఆల్ డిఆర్ఎఫ్ చూడండి, ఆల్ డిఆర్ఎఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైనా మారిందా? మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయగానే అవ్వలేదు కదా. చూడండి ఆల్ ఏఆర్బి ఉందా? ఇక్కడ చూడండి స్టేట్మెంట్లో సమ్ బిఆర్సి, బికి సికి సమ్ రిలేషన్, సమ్ సిఆర్డి, సికి డికి సమ్ రిలేషన్, ఆల్ డిఆర్ఎఫ్ పాజిబిలిటీ డయాగ్రామ్ కూడా డ్రా చేసిన సమ్ బిఆర్డి. చూడండి బికి ఇది బి డయాగ్రామ్, చూడండి ఇది డి డయాగ్రామ్, డికి బికి సమ్ రిలేషన్ ఉందా? ఇది పాజిబిలిటీ. అంటే రెండింటి మధ్యన ఇక్కడ బికి డికి ఏ రిలేషన్ లేనప్పుడు సమ్ అనేది పాజిబిలిటీ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఇదే మీకు ఎగ్జాంపుల్ కింద చేశాను. కావాలంటే మీకు ఇది కూడా వేసి చూపిస్తాను చూడండి. ఆల్ ఏఆర్డి అన్నాను, అలా ఎక్కడ వద్దాం, ఎక్కడ వస్తాను, సేమ్ కన్క్లూజన్ అయితే చెప్పాను. పాజిబిలిటీలో ఆల్ ఏఆర్డి ఈజ్ ఏ పాజిబిలిటీ. చూడండి స్టేట్మెంట్ని ఎన్నికేట్ స్టేట్మెంట్ మారకూడదు. ఆల్ ఏఆర్బి చూడండి, మీకు పాజిబిలిటీలో ఆల్ ఏఆర్డి అవ్వాలన్నాను. ఓకే చూడండి సమ్ బిఆర్సి ఆల్ డిఆర్ఎఫ్ చూడండి ఆల్ ఏఆర్బి సమ్ బిఆర్సి ఓకే సమ్ సిఆర్డి. చూడండి సిడి కూడా ఉంది కాబట్టి ఇలా డ్రా చేస్తాను, ఇలా కూడా డ్రా చేయొచ్చు. అంతే, ఇక సమ్ రిలేషన్ ఇక్కడ స్టేట్మెంట్లో సి ఇవ్వలేదు కాబట్టి సి. ఓకే సి నేను డ్రా చేయలేదు, ఇలాగా సికి డికి, సికి బికి, సికి డికి, అంటే ఇక్కడ పాజిబిలిటీ ఆల్ ఏఆర్డి. చూడండి ఆల్ ఏఆర్డి ఉందా? చూడండి ఆల్ ఏఆర్డి. ఓకేనా. పాజిబిలిటీ 99%
ట్రూ అవుతుంది. మిగతా 1% మనం వెన్ డయాగ్రామ్‌లో చెక్ చేయాలి. ఓకేనా? ఈ క్లాస్ మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మీరు క్లియర్‌గా నాకు చెప్పాలి. అండ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ అనేది నాకుంది. స్టడీ ఫర్ యూ అని @తెలుగు ఉంటది. అందులో నేను పార్ట్ 1 పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను. అందులో నాకు తెలిసి ఒక 4 క్వెషన్స్ ఉంటాయి. అది మీరు సాల్వ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో వీడియో ఎలా ఉంది? ఈ వీడియో మీరు 2 టైమ్స్ చూడండి. 2 టైమ్స్ చూసి ప్రాక్టీస్ చేయండి. చేసి మీరు ఎగ్జాంపుల్స్ ఇంకెక్కడైనా డిఫరెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి కదా! మీ దగ్గర ఆన్‌లైన్ అయినా ప్రాక్టీస్ చేయండి. చేసి మీకు ఆన్సర్ వస్తుందో లేదో కూడా నాకు కామెంట్‌లో చెప్పాలి. ఈ కామెంట్ బట్టే కామెంట్స్ చేయండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా! ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.